రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడంతో రాజకీయంగా కలిసొచ్చే ఛాన్స్ ఉందని ఆశావహులు భావిస్తున్నారు. ఆ పదవులను దక్కించుకోవడానికి ఏఐసీసీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో పార్టీ పదవులకు ఫుల్ డిమాండ్ ఉంది. ముఖ్యంగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్ష పదవులు దక్కించుకునేందుకు నేతలు పోటీ పడుతున్నారు. చాలా మంది యువ లీడర్లు పోస్టుల కోసం ముమ్మర లాబియింగ్ చేస్తున్నారు. మొన్నటి వరకు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ గా శివసేనారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయ్యారు. దీంతో ఆయన యూత్ కాంగ్రెస్ పోస్టుకు రాజీనామా చేశారు. ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్న బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ అయ్యారు. దీంతో ఆయన కూడా పార్టీ పదవికి రిజైన్ చేశారు. ఈ రెండు పదవులకు కొత్త వారిని ఎంపిక చేయనున్నారు. కాంగ్రెస్ లో ఎదగడానికి యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐలో పనిచేసిన అనుభవం చాలా ఉపయోగపడుతుందని అంటారు హస్తం లీడర్స్. పార్టీలోని జాతీయ నేతల్లో చాలా మంది ఈ స్థాయి నుంచి వచ్చిన వాళ్లే. దీంతో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ పోస్టులను దక్కించుకోవడానికి యువ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ పోస్టు కోసం ఏఐసీసీ ఢిల్లీలో ఇంటర్వ్యూలు నిర్వహించింది. మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్, ఎంపీ శశికాంత్ సెంధిల్, కన్నయ్య కుమార్, వరుణ్ చౌదరి ఇంటర్వ్యూ కమిటీలో ఉన్నారు. ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ ను ఇంటర్వ్యూ విధానంలో ఎన్నుకోవడం ఆనవాయితీ. ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ కోసం గత నెల 21న ఢిల్లీలో జరిగిన ఇంటర్వ్యూకు రాష్ట్రం నుంచి 8 మంది యువ నాయకులు హాజరయ్యారు. వీరిలో దాసరిరాజు అజయ్ కుమార్, చందనారెడ్డి, అక్బర్, విష్ణువర్ధన్ రెడ్డి, అభినవ్ గౌడ్, స్వామి, మన్నె జీవన్, ఆడెం సృజన్ ఉన్నారు. అజయ్ కుమార్ కు ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ పదవి వచ్చే అవకాశాలున్నట్లు గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ఎన్ఎస్యుఐలో కీలకంగా పనిచేయడం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలకు ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం ఆయనకు కలిసి వస్తాయని అంటున్నారు. పీసీసీ, ఏఐసీసీ నేతల సపోర్టు కూడా అజయ్కే ఉన్నట్లు తెలుస్తోంది. మహిళకు ఇవ్వాలనుకుంటే చందనారెడ్డి పేరు పరిశీలనలో ఉందని సమాచారం. ఈ నెలాఖరులోగా ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ ను ప్రకటించే అవకాశాలున్నాయి. యువజన కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ పోస్టుకు తీవ్రంగా పోటీ నెలకొంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మెంబర్షిప్ 1-2 రోజుల్లో మొదలు కానుంది. మెంబర్షిప్ టైంలోనే ఆన్లైన్లో ఎన్నికలు జరగనున్నాయి. స్టేట్ ప్రెసిడెంట్ పోస్టుతో పాటు జనరల్ సెక్రటరీలు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీలు, అసెంబ్లీ మండల స్థాయి ప్రెసిడెంట్లను ఎన్నుకుంటారు.